హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చరికి అయితే 4 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది గూగుల్ జెమినీ యాప్ లో ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఈ ఫీచర్ పేరు వచ్చరికి అయితే సైన్త్ ఐడి వాటర్ మార్కింగ్ టెక్నాలజీ. ఏం చేసిందంటే ఫేక్స్ ఉంటాయి కదా, వీటిని అయితే ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే యూజర్ 90 సెకండ్ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాలి, దిస్ ఈస్ ఏఐ మేడ్ అని. తర్వాత ఇది ఒక ఆడియోని అలాగే వీడియోస్ ని అయితే అనలైజ్ చేసి ఇదైతే డీప్ ఫేక్ లేదంటే రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇదైతే మనకి గ్లోబల్ గా అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే డీప్ ఫేక్ డిటెక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 ఇదైతే మనకి December 25th ఛానల్లో లాంచ్ చేస్తున్నారు. ఇది మనం ఎక్సెప్ట్ చేయొచ్చు, ఇండియాలో ఎర్లీ 2026 లో లాంచ్ చేస్తారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, అలాగే 12.1 ఇంచ్ అండ్ 2.8K రిజల్యూషన్ తో వస్తుంది డిస్ప్లే. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 10,050 mAh బ్యాటరీ అండ్ 8GB ప్లస్ 128GB అండ్ 8GB ప్లస్ 256GB అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్స్ తో అయితే తీసుకుని వచ్చారు. ఇదైతే మనకి Xiaomi Pad 7 Pro అలాగే Samsung Galaxy Tab 11 సిరీస్ కి కాంపిటేటర్ అయితే తీసుకుని వస్తున్నారు. ఓపెన్ ఏఐ ఇదైతే మనకి టీన్ సేఫ్టీ ఫీచర్ ని టాప్ ప్రయారిటీగా అయితే పెట్టారు. ఇందులో కొన్ని చేంజెస్ కూడా చేశారు. ఏఐ టీన్స్ ని మనకైతే టీన్స్ లాగా అయితే ట్రీట్ చేయాలనే ఫీచర్ అయితే యాడ్ చేశారు. అలాగే సెల్ఫ్ హార్మ్ లైక్ సూసైడ్ అండ్ సెక్సువల్ అండ్ డేంజరస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వీటిని అయితే అవాయిడ్ చేయడం అండ్ రియల్ వరల్డ్ సపోర్ట్ ని ఎంకరేజ్ చేయడం లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకునేందుకు ఓపెన్ ఏఐ అయితే యూజ్ అవుతుంది. ఓపెన్ ఏఐ కొత్త సేఫ్టీ ఫీచర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో అయితే చెప్పండి. రియల్మీ 16 Pro సిరీస్ మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇదైతే మనకి Jan 6న ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇక ఇందులో మనకి 16 Pro అలాగే Pro Plus ఈ రెండు మొబైల్స్ అయితే ఉంటాయి. ప్రో వేరియంట్ లో వచ్చేసరికి అయితే మనకి ఇది 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. అలాగే 7000 mAh బ్యాటరీ అలాగే Android 16 అయితే రన్ అవుతుంది ఇది. సో రియల్మీ 16 సిరీస్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ లో చెప్పండి, ఫుల్ డీటెయిల్స్ అని నేను ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. లేటెస్ట్ లీక్స్ ప్రకారం యూట్యూబ్ లో స్క్రీన్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే బ్యాన్ అయింది. ఎందుకు బ్యాన్ అయిందంటే ఏఐ జనరేటెడ్ మూవీ క్లిప్స్ ని అప్లోడ్ చేయడం వల్ల బ్యాన్ చేశారు. యూట్యూబ్ లో ఏఐ జనరేటెడ్ మూవీ క్లిప్స్ ని అప్లోడ్ చేసి వ్యూవర్స్ ని కన్ఫ్యూజ్ చేశారు అనుకోండి, మన ఛానల్స్ అయితే బ్యాన్ అవుతాయి. అలాగే డీప్ ఫేక్ వీడియోస్ ని అలాగే ఏఐ జనరేటెడ్ మూవీ క్లిప్స్ అలాంటి మిస్లీడింగ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తారు, మీకు ఛానల్స్ అయితే పర్మనెంట్ గా అయితే బ్యాన్ అవుతాయి. ఎలాంటి రిజెక్షన్స్ అయితే ఇవ్వదు యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ లో ఏఐ జనరేటెడ్ మూవీ క్లిప్స్ ని అప్లోడ్ చేయడం మానేయండి. అలాగే మీరైతే డీప్ ఫేక్ వీడియోస్ ని కూడా అప్లోడ్ చేయకండి. సో ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.